ఈ రోజున ఒక వ్యక్తి ఒంటరితనాన్ని అనుభవించడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మీరు ఒకవేళ అటువంటి ఒంటరి స్థితిని అనుభవిస్తుంటే గనక మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మహోన్నతులైన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు ప్రభా. మరి ఈ రోజు ఈ ప్రేయర్లో ఏకీభవిస్తున్న ప్రభా, మరి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మాకు వాగ్దానం చేశావు, నేను ఏమాత్రము విడువను, ఎన్నడూ ఎడబాయనని. నాయన, మా పక్షముగా ఎవరున్నా ఎవరు లేకపోయినా నువ్వుండి పోరాడుతున్నందుకు నీకు స్తోత్రం పిలుస్తున్నాం. ఏ పరిస్థితులు వారిని మరింతగా దిగజారేలా చేస్తున్నాయో, ఏ పరిస్థితులు నీ బిడ్డలు ప్రభా మరింతగా తమను తాము ప్రభా ఐసోలేట్ చేసేసుకునేలాగా చేస్తున్నాయో, నేను నీ బిడ్డలతో నీ ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడై ఉన్నాడని నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా. మరి నీ బిడ్డలతో నీవే తోడుగా ఉండి వారిని బలపరిచి హెచ్చించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ డివైన్ ఫ్రెండ్షిప్ ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. జీవితంలో ఎక్కడైతే వారు పడిపోయారో, ఎక్కడైతే వారు కోల్పోయారో అక్కడి నుంచి వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపతో ఆశీర్వదించండి, ఘనపరచండి, దీవించండి. ఈ ప్రార్థన నీ బిడ్డల జీవితంలో ప్రభా చక్కగా పనిచేసిన ఆయన నీవే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.